వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ రోజు నేను మార్వెల్ ప్రపంచంలో వైబ్ ని క్రియేట్ చేస్తున్న హాట్ అండ్ క్రేజీ న్యూస్ తో మీ ముందుకు వచ్చాను. CosmicCircus.com ఇన్సైడర్ అయిన అలెక్స్ పెరెస్ తన డిస్కార్డ్ సర్వర్ లో అవెంజర్ డూమ్స్డే గురించి ఎన్నో ఇంపార్టెంట్ రహస్యాలను బయట పెట్టారు. కాంగ్, డాక్టర్ డూమ్ మరియు మ్యూటెంట్ల గురించి ఆయన చెప్పిన విషయాలు ఫ్యాన్స్ కి ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. మీరు మార్వెల్ ఫ్యాన్స్ అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ లుక్ ఇంటూ వీడియో. ముందుగా కాంగ్ కు సంబంధించిన అసలు ప్లాన్ ఏమైందని దాంతో మొదలు పెడదాం. ఇంతకుముందు మార్వెల్ స్టూడియోస్ కి ఒక మల్టీవర్స్ లూప్ ఆలోచన ఉండేది. అంటే మల్టీవర్స్ లో ఒక పెద్ద వార్ జరుగుతుంది. అందులో విన్ అయిన వారు మిగిలిన యూనివర్స్ లను నాశనం చేసి తన యూనివర్స్ ని కాపాడుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ టైమ్ లైన్స్ విరిగి ఇన్కర్షన్స్ జరిగి మళ్ళీ వార్ మొదలవుతుంది. ఈ లూప్ ఇలా నడుస్తూనే ఉంటుంది. ఇది అసలు ప్లాన్. కానీ ఇప్పుడు కథ మారింది. అలెక్స్ పెరెస్ ఏం చెప్పారంటే క్వాంటమేనియాలో కాంగ్ యొక్క కాంకరర్ మోటివేషన్ ఇప్పుడు డాక్టర్ డూమ్ తీసుకోబోతున్నాడు. అంటే టైమ్ లైన్స్ తో ఆడుకోవడం, ఇన్కర్షన్స్ సృష్టించడం వల్ల డూమ్ చాలా కోపంగా ఉంటాడు. నిజానికి మల్టీవర్స్ లూప్ స్టోరీ లైన్ మారలేదు. కాకపోతే ఆ లూప్ లో కాంగ్ ని కంటిన్యూ చేయకుండా కాంగ్ స్థానంలో డాక్టర్ డూమ్ ని తీసుకువస్తున్నారు. అవెంజర్ సీక్రెట్ వార్స్ లో డూమ్ గెలిచి కేవలం బ్యాటిల్ వన్ మాత్రమే మిగిలేలా చేస్తాడు. అంటే ఒకే ఒక్క యూనివర్స్ మిగులుతుంది. ఇది కామిక్స్ లో కూడా చూపిస్తారు. ఆ తర్వాత అవెంజర్స్, ఫ్రాంక్లిన్ రిచర్డ్స్, రీడ్ రిచర్డ్స్ వంటి వారు డూమ్ ని ఓడించి మల్టీవర్స్ ని తిరిగి సృష్టించడానికి ప్రయత్నిస్తారు. దీనివల్ల మళ్ళీ ఈవిల్ వేరియంట్స్ కూడా పుట్టుకొస్తాయి. ఇన్కర్షన్స్ మళ్ళీ మొదలవుతాయి. అంటే ఈ లూప్ కొనసాగుతూనే ఉంటుంది. మరి మార్వెల్ ఈ మార్పు ఎందుకు చేసింది అంటే కాంగ్ పాత్రను జనం అనుకున్నంతగా ఆదరించలేదు. అందుకే మార్వెల్ తెలివిగా అదే స్టోరీ ప్లాట్ ని కంటిన్యూ చేస్తూ డాక్టర్ డూమ్ ని రంగంలోకి దించింది. అలాగే డాక్టర్ డూమ్ పాత్రలో ఐరన్ మ్యాన్ ఫేమ్ అయిన రాబర్ట్ డౌనీ జూనియర్ ని తీసుకురావడంతో ఫ్యాన్స్ ని థియేటర్లకు రప్పిస్తుందనేది మార్వెల్ యొక్క మార్కెటింగ్ ప్లాన్. ఇక్కడ మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. కేవలం సినిమా మార్కెటింగ్ కోసం కాంగ్ ను తీసేసి డూమ్ ను తీసుకురావడం కరెక్టేనా? కామెంట్లలో మీ ఆలోచనలు చెప్పండి. ఏదేమైనా ఈ లూప్ కథ కొనసాగితే ఫ్యూచర్ లో కూడా మల్టీవర్స్ ఆగాను మనం చూడొచ్చు. ఇక మ్యూటెంట్ల విషయానికి వస్తే అవెంజర్స్ డూమ్స్డే లో మనం మ్యాగ్నెటోని చూసినప్పుడు అతను ఎప్పటి నుంచో సాధించాలి అని అనుకునే మ్యూటెంట్ యూటోపియాను చివరికి సాధించి ఉంటాడు. దానికి ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని రక్షించడానికి అతడు ఖచ్చితంగా యుద్ధానికి దిగుతాడు. ఇక్కడ మ్యాగ్నెటోకి తన మ్యూటెంట్ యూటోపియా దొరికిందంటే ఆ సీన్ ఖచ్చితంగా అదిరిపోతుంది. అవెంజర్స్ డూమ్స్డే లో ఈ ఎక్స్మెన్ గ్రూప్ యొక్క టైమ్ లైన్ లేదా యూనివర్స్ అనేది డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్ సంఘటనల తర్వాత నుండి వచ్చింది. ఆ సంఘటనలు వారి యూనివర్స్ యొక్క చరిత్రను మార్చివేస్తాయి. అందుకే మేబీ హ్యూమన్స్ మ్యాగ్నెటోతో శాంతి ఒప్పందం చేసుకుని మ్యూటెంట్ల కోసం ఒక సురక్షితమైన భూభాగాన్ని ఇచ్చి ఉండవచ్చు. ప్రొఫెసర్ ఎక్స్ ఎగ్జేవియర్ స్కూల్ నడుపుతూ ఉండగా మ్యాగ్నెటో మాత్రం ప్రపంచంలోని మ్యూటెంట్లందరికీ సురక్షితమైన యూటోపియాను అందిస్తూ ఉండవచ్చు. ఈ ఇద్దరి మధ్య ఫైటింగ్ సీన్స్ కాకుండా వీరు ఫ్రెండ్స్ గా ఉంటే స్టోరీ లైన్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. డాక్టర్ డూమ్ మ్యూటెంట్ల యూటోపియాపై దాడి చేసినప్పుడు మ్యాగ్నెటో రంగంలోకి దిగుతాడు. అప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ అండ్ ఎక్స్మెన్ టీమ్ కూడా మ్యాగ్నెటోతో కలిసి ఫైటింగ్ చేసే అవకాశం ఉంది. ఇది చాలా మంది ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ను తెరపైకి తీసుకురావడానికి ఈజీ వే ని క్రియేట్ చేస్తుంది. అవెంజర్స్ డూమ్స్డే తర్వాత రాబోయే మ్యూటెంట్స్ టీమ్స్ కి సైక్లాప్స్ అండ్ జీన్ గ్రేలు లీడర్లుగా ఉండబోతున్నారు. వీరితో పాటు ఏంజెల్, బీస్ట్, గ్యాంబిట్, రోగ్ అండ్ నైట్ క్రావలర్ వంటి క్యారెక్టర్స్ కూడా టీమ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ లిస్ట్ చూస్తే ఇది ఖచ్చితంగా ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్ టీమ్ లాగానే ఉండబోతుంది. కొత్తగా ఎంసీయూలో అడుగు పెడుతున్న మ్యూటెంట్లకు ఇది సరైన ప్రారంభం. అందుకే మనం న్యూ క్యారెక్టర్స్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రొఫెసర్ ఎగ్జేవియర్ స్కూల్ ఫర్ గిఫ్టెడ్ యంగ్స్టర్ ను స్థాపించడం, న్యూ మ్యూటెంట్లను తీసుకురావడం అండ్ వాళ్ళని ఎక్స్మెన్ టీమ్ లో చేర్చడం, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలను అవెంజర్స్ డూమ్స్డే తర్వాత వచ్చే ఎక్స్మెన్ మూవీలో క్లియర్ గా చూపించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాసెస్ లో కొందరు మ్యూటెంట్లు ప్రొఫెసర్ ఎక్స్ వైపు ఉండవచ్చు, మరికొందరు మ్యాగ్నెటో వైపు ఉండవచ్చు. ప్రపంచాన్ని, ముఖ్యంగా హ్యూమన్స్ ని మ్యూటెంట్లు ఎలా చూస్తారు అండ్ హ్యూమన్స్ మ్యూటెంట్లను ఎలా చూస్తారు అనే అంశంపై మార్వెల్ ఎక్కువగా దృష్టి పెట్టబోతుంది అని ఇప్పటికే కన్ఫర్మ్ చేసేసింది. మార్వెల్ నెక్స్ట్ వచ్చే మ్యూటెంట్ సాగాను పర్ఫెక్ట్ గా బిల్డ్ చేయబోతుంది. వారిని ఒక్కొక్కరిగా కాకుండా జట్టుగా గ్రూప్ బై గ్రూప్ పరిచయం చేయబోతుంది. ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్ తో మొదలుపెట్టి ఆ తర్వాత న్యూ మ్యూటెంట్స్ అండ్ బ్రదర్హుడ్ వంటి సినిమాలు తీయబోతుంది. చివరికి ఈ మ్యూటెంట్లందరూ కలిసి అపోకలిప్స్ అండ్ మిస్టర్ సినిస్టర్ వంటి సూపర్ విలన్స్ తో పోరాడడానికి రెడీ అవుతారు. ఈ విలన్స్ మ్యూటెంట్ సాగాలో మెయిన్ విలన్స్ గా మారే అవకాశం కూడా ఉంది. అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ ఫైట్ లో ఎవరైనా చనిపోతారు అంటే నాకు తెలిసి వారు ఒకరితో ఒకరు ఫైట్ చేస్తున్నప్పుడు ఎవరు చనిపోరని నేను అనుకుంటున్నాను. కానీ ఈ ఫైట్ సీన్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ సినిమా క్లైమాక్స్ లో మరణాలకు దారి తీయవచ్చు అని అనుకుంటున్నాను. ఫైనల్ గా అవెంజర్స్ డూమ్స్డే ఎక్స్మెన్ కి ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. డాక్టర్ డూమ్ ఎంట్రీ, మ్యాగ్నెటోకి యూటోపియా లభించడం అండ్ న్యూ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, ఇలా అన్ని ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. అలాగే ప్రొఫెసర్ ఎగ్జేవియర్ అండ్ మ్యాగ్నెటో ఎలా ఒకటవబోతున్నారు, మెయిన్
మెయిన్ గా వారి వేరే యూనివర్స్ నుంచి మెయిన్ ఎంసీయూ యూనివర్స్ అయిన 616 యూనివర్స్ కి ఎలా తిరిగి వస్తారు, ఈ సన్నివేశం సినిమాకి చాలా ఇంపార్టెంట్. మేబీ ఫస్ట్ అవెంజర్స్ తో జరిగిన ఫైట్ తర్వాతే డూమ్ యొక్క అసలు థ్రెట్ ని గుర్తించి అవెంజర్స్ అండ్ ఎక్స్మెన్ కలిసి 616 యూనివర్స్ కి తిరిగి వస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫైనల్ గా మార్వెల్ స్టూడియోస్ మ్యూటెంట్స్ యొక్క స్టోరీ ప్లాట్ లను చాలా ఇంట్రెస్టింగ్ గా నిర్మించబోతుందని స్పష్టమవుతుంది. ప్రొఫెసర్ ఎక్స్ అండ్ మ్యాగ్నెటోల మధ్య ఇంపార్టెంట్ సీన్స్, సైక్లోప్స్ అండ్ జీన్ గ్రీల నాయకత్వం, న్యూ ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం, ఇవన్నీ ఫ్యాన్స్ కి కనువిందు చేయబోతున్నాయి. మార్వెల్ స్టోరీ లైన్ లో కాంగ్ క్యారెక్టర్ ని ధూమ్ కి మార్చినప్పటికీ ఆసక్తికరమైన మల్టీవర్సల్ లూప్ ని కొనసాగించడం ఒక గుడ్ పాయింట్ అని చెప్పొచ్చు. రాబర్ట్ డౌనీ జూనియర్ డూమ్ గా కనిపించబోతున్నారు కాబట్టి థియేటర్లో రికార్డు బదలవడం ఖాయమని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మ్యూటెంట్ల గురించి, డాక్టర్ డూమ్ క్యారెక్టర్ గురించి మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.